హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ రమ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఏంటి అంటే నేను సడన్ ప్లాన్ హైదరాబాద్ వచ్చాను అనమాట. సో ఇప్పుడే నేను బస్ దిగాను, వెళ్తున్నాను. మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారన్నమాట. సో ఆఫీస్ వర్క్ మీద వచ్చారు. సో అందుకని నేను కూడా ఇంట్లో ఎందుకులే లోన్లీగా అని చెప్పేసి మా హస్బెండ్ రమ్మన్నారు. సో అట్లా జస్ట్ కొంచెం హైదరాబాద్లో తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు, బట్ సేఫ్గానే తిరుగుదాం అన్నట్టుగా వచ్చాము. సో ఇప్పుడైతే హోటల్లో ఎంటర్ అయిపోతున్నాము. ఇది కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన రూమ్ ఇందులో ఉంది. సో ఈ హోటల్లో జూబ్లీ హోటల్. సో ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసరికి మాదాపూర్లో ఉంది ఫ్రెండ్స్. సో హోటల్ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇంకా బయటికి వెళ్ళాలి. సో ఇంకా ఫ్రెష్ అయిపోయాము. కొంచెం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా బయటకు వచ్చాము. ఎక్కడికి అంటే జస్ట్ శిల్పారామం చూద్దాము అని ఎప్పుడో ఒకసారి చూశాను. సో ఒకసారి పిల్లలతో వెళ్దాం అన్నట్టుగా చూసారా, మా చిన్న పాపను మొయిలాక్ అందులో పెట్టుకొని వెళ్తున్నమాట. చూడండి, అందరూ సేఫ్గానే ఉంటున్నారు. మాస్క్లు వేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ అయితే చేస్తున్నారు. శిల్పారామంలో కూడా జనాలు అయితే ఎక్కువ ఏం కనిపించట్లేదు, పర్లేదు, బట్ విజిటర్స్ అయితే ఉన్నారు. సో మొత్తానికి మా పాపని ఇద్దరిని కూడా తీసుకొని వచ్చామన్నమాట. రిస్క్ అనుకోండి, బట్ మా సేఫ్టీలో మేమైతే ఉంటున్నాము. ఓకే, నో ప్రాబ్లం. సో చూడండి ఫ్రెండ్స్, శిల్పారామం ఎంత అందంగా ఉందో, చాలా కలర్ఫుల్గా, మంచి గ్రీనరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది శిల్పారామం అయితే. మొత్తానికి శిల్పారామం చూద్దామని డిసైడ్ అయ్యి ఎటు వెళ్ళాలని ఆలోచించి ఇట్లా వచ్చామన్నమాట. సో ఎట్లాగా వస్తున్నా కదా అని చెప్పి మంచిగా వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను ఏవైతే చూసానో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకొని సో చూసాక ఫ్రెండ్స్, ఇక్కడన్నీ కూడా మంచిగా కొండపల్లి బొమ్మలు, గాజు బొమ్మలు, ఇట్లా పింగాణి అని రకరకాలుగా చాలా కలర్ఫుల్గా, అంటే మనకి మట్టి కుండలు, మట్టి పాత్రలు అండ్ డెకరేషన్ లైక్ ఇలా బెల్స్ లాగా కూడా చాలా ఉన్నాయి. దీపాలు లాంటివి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఈ శిల్పారామంలో మంచిగా బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎట్లా వెళ్తున్నారో, మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో మేము కూడా బోటింగ్ ట్రై చేస్తాం ఫ్రెండ్స్. చూసారా, వెంకట్ తొక్కుతున్నాడు, బోటు వెళ్తున్నమాట. సో చూసాక ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా బొమ్మలు అయితే కొండపల్లి బొమ్మలు తయారు చేస్తున్నట్టు, అంటే చేనేత సంబంధించి, అట్లాగే తులసమ్మకి మొక్కుతున్నట్టు రకరకాల, అంటే నేతవారి ఇల్లు, అలా రకరకాలుగా చూడండి బోర్డ్స్ పెట్టి మనకి బొమ్మలు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ బొమ్మలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఏదో నిజంగా రియల్ బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఫొటోస్ దిగడానికి కూడా మంచిగా, అంటే తలకాయ మనం పెట్టుకొని దిగడానికి కూడా మంచిగా చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయి. వేరే వాళ్ళు దిగుతున్నారు కూడా. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు కూడా. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అందరికీ చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో బొమ్మలన్నీ కూడా. అసలు నిజంగా మనుషుల్ని చూసినట్టే ఉంది, బొమ్మలు చూసినట్టయితే లేదండి, అంత బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ బొమ్మ వచ్చేసరికి, ఈ బొమ్మలు చూసారా, సంక్రాంతి టైంలో గంగిరెద్దు బసవన్ని మనం తీసుకొస్తున్నట్టు, ఇట్లా ముగ్గు అంతా కూడా ఎంత బాగుందో చూడండి అసలు.
సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ట్రైబల్ లైఫ్ గిరిజన జీవితం ఎట్లా ఉంటుంది అనేది కొన్ని బొమ్మలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి లోపలికి వెళ్తున్నాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత అందంగా చెక్కారో, అసలు బొమ్మలను అయితే ఎంత అందంగా చేశారో. సో ఇంకా అంతా తిరిగి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిపోయాము. సో కొంచెం నైట్ అయ్యింది ఫ్రెండ్స్, ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఈ హోటల్లోనే చేయొచ్చు, మనకి ఇక్కడంతా కూడా కంపెనీ పే చేస్తుంది, మనకి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కాకుండా ఫ్రంట్ ఒక మంచి రెస్టారెంట్ ఉంది మాట. సో దానికి వెళ్దాం అన్నట్టుగా ఆఫ్టర్నూన్ చూసాము, బాగుంది, అక్కడ లంచ్ చేసాము. సో డిన్నర్ కూడా అక్కడే చేద్దాము, అవసరమైతే బిల్ పెట్టుకోవచ్చు కంపెనీకి అని చెప్పేసి హోటల్ నుంచి ఫ్రంట్ ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట, నేను వెంకట్. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము, హెవీ ఫుడ్ ఏమి ఇచ్చుకోలేదు, జస్ట్ నేను నాన్స్ను ఒక బటర్ చికెన్ అండ్ పుల్కాస్ కర్డ్ రైస్ అట్లా ఆర్డర్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. సో తింటున్నాము, ఇంకా లంచ్ డిన్నర్ అయిపోగానే రూమ్కి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం, అంతవరకు బాయ్ బాయ్.